ఏంటి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కానీ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదండి, పండగ వస్తుంది కదా, ఒక చీర కొని పెట్టరా? నిన్ను విషయం అడుగుతాను, నిజం చెప్పవే. అడగండి, చెప్తాను. నిజం చెప్పాలి మరి, అబద్ధం ఆడకూడదు. ఆడను. నేను ఎవరనుకుంటున్నారు? నిప్పు నాగరాజు కూతుర్ని. మా వంశంలో అబద్ధమే ఆడరు. ఏంటో అడగని చెప్తాను. నీకు ఎన్ని చీరలు ఉన్నాయా? అమ్మో, అడగకుండా ప్రశ్న అడిగేశాడు. ఇప్పుడు ఎలాగా? ముందు నువ్వు వెనక్కి గొయ్యి అంటే ఇదేనేమో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఎన్ని చీరలు ఉన్నాయా అని లెక్కేసుకుంటున్నాను. అంటే లెక్క లేదన్ని చీరలు ఉన్నాయన్నమాట. అయ్యో, లెక్క ఎందుకు లేదండి, 76 చీరలు, ఇది ఫిక్స్. 76? అంతకన్నా ఎక్కువ ఉంటే? సత్యంరా దేవుడా, ఇలాంటి పరిస్థితి ఏ ఆడకూతురికి రాకూడదు. ఏంటన్నావు? నిప్పు వంశం, నిప్పు నాగరాజు ఏదన్నావు? నిప్పు పప్పు మీ బాబు. ఇదంతా కాదండి, 100 చీరలు ఉన్నాయి. 100 చీరలు? ఆ బీరు వల్లనే ఉంటాయి కదండి 100 చీరలు. ఈ కబ్బోర్డ్లో ఉన్నాయి, ఏం చేస్తావు? అదేం కాదండి, 200, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఇది మాత్రం ఫిక్స్. ఫిక్స్? 200 కన్నా ఒక్క చీర ఎక్కువ ఉన్నా సరే పని మనిషికి ఇచ్చేస్తాను. అయ్యో నాగరాజా, నా పరిస్థితి ఏ ఆడకూతురికి రాకూడదు అయ్యా. నేను చెప్పనా నీకు ఎన్ని చీరలు ఉన్నాయో? 365 చీరలు ఉన్నాయి. ఈ చీర ఇవాళ కట్టావంటే మళ్ళీ ఈ చీర కట్టడానికి 365 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకొకసారి చీర అడిగావనుకో, నేను ఉతికి పిండి ఆరేసేస్తాను. అనవసరంగా చీరలు అడిగాను. నా చీరలు నా చావుకు వచ్చినట్టున్నాయి.